హలో వివర్స్, బైట్స్ జిఎస్కి స్వాగతం. నా పేరు స్వాతి. అందరూ బాగున్నారా అండి? ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏ పిండి లేనప్పుడు, అలానే ఏదన్నా టైంలో పిల్లలు స్నాక్గా అడిగినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దామా? ముందుగా ఒక గ్రైండింగ్ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టండి. కొద్దిగా బరకగానే ఉండాలండి. బాగా మెత్తగా అయిపోయిందంటే అస్సలు రావు దోశలు. చూడండి, ఎడం పక్కందేమో మిక్సీ పట్టింది, కుడి పక్కందేమో మిక్సీ పట్టింది. ఆ మాత్రం తేడా ఉంటే చాలు, అంతకుమించి మెత్తగా మాత్రం వద్దండి. మిక్సీ పట్టిన పిండిని తీసి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పెరుగు వేయండి. కొద్దిగా ఉప్పు కూడా. అట్టుగా రావటానికి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా వేసి ఒకసారి కలపండి. ఇందులో ఇప్పుడు సరిపడా నీరు పోసుకుని ఉండలు లేకుండా దోశ పిండిలాగా అయ్యేటట్టు నీరు పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా దోశ పిండిలాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత దోశలు వేసుకునే ముందు మాత్రమే సోడా ఉప్పు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కారం ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి కొంచెం తీసుకుని అందులో కారం వేసుకుని అలానే సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర కూడా వేసి కలపండి. నెయ్యి కారం రెడీ అయ్యింది. అలానే దోశ మీదకి వేయటానికి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని కాలనివ్వండి. అలా కాలిన పెనం మీద దోశ పిండి వేసి తిప్పండి. అలానే కొద్దిగా నూనె కూడా వేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి. అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి కారము, ముందు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి ఒకవైపే దోరగా వేగనివ్వండి దోశని. అంతే అండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, ఎంత చక్కగా కాలిందో. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి పెట్టే అంత క్విక్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకోసం మరొక దోశ వేసి చూపిస్తున్నాను, చూడండి. ఇందులో నెయ్యి కారం వేస్తాం కాబట్టి ఇల్లంతా చాలా గుమగుమలతో నిండిపోతుందండి. ఇంకా ఆకలి కూడా మనకి బాగా పెరిగిపోతుంది దీనివల్ల. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. వేడి వేడిగా తింటే చాలా అద్భుతంగా ఉన్నాయి. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు.